దొరికేవరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేండ్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరకు వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఆంధ్ర పోలీసుల్ని, అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడదంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా తల్లు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే వింది, ఈ రోజు పార్లమెంట్ దాకా వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బొందిలో ప్రాణాలే వదిలేస్తా. ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పౌరసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్ళు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. Mr. Vadi Prasad, you tried to kill our citizen. Kindly surrender. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్స్. పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసల ఉడికే నెత్తురు గుండెలతో చంపుతారు. Do you want to see the power of this? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగునెట్లో విసిరేస్తాం. శనగలా, మా దేవుడింటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం? ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డు? మినిమం 30 years జైలు పెడతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైలు గడుపుతావా, లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? Sorry sir, we will recommend to cancel his citizenship. Ma'am, please don't cancel my citizenship. I want that citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా. బుద్ధి లేనోడా, నేరం చేశానని ఎందుకు ఒప్పుకున్నావు? తప్పైంది, నన్ను సేవ్ చేయండి, లేకపోతే నేను ఎట్లా దూకిచ్చేస్తాను. వద్దు, నిన్ను కాపాడగలిగిన వాడు ఈ ఏరియాలో ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఏటి పక్కన.
అన్నా ఏట్లో దూకొద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. సావడానికి నీళ్ళే కనపడడం లేదేంద్రా? అదిగోండయ్యా కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం. ఆడిని చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఆయ్. ఉండరా, ఏలు పట్టరా. అయ్యా అన్నా, భవానీ ప్రసాద్ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళా చెప్పు. నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా చంపాలి గాని సావడమేంటి దొర అని చెప్పాల్సిన వాడివి. నీ అబ్బా ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే నాకేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా? కారపూడిలో ఈరులు దాచిన ఆయుధాలు కావాలా? బాంబులు కావాలా? జనాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేతది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొక నాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల్ల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే దిగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరికిట్ట నిలుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! కుమార్దాస్ కుమార్ కుమార్ బాబు నీళ్లు కక్కడానికి అతను బ్రతికినాడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలునాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునగ్గానే నువ్వే ముక్క మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను గాని శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమారదాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఇలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి రెండు కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు. బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. పదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు.
మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే